సో మీరు ఈ 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో, మీ 30 ఇయర్స్ కెరియర్‌లో యూ హావ్ యాక్టెడ్ విత్ లాట్స్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్‌తో అంటే ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ నెగెటివ్ రోల్స్ చేశారు. అండ్ తర్వాత ఇప్పుడు యూ ఆర్ ప్లేయింగ్ ద ఫాదర్ క్యారెక్టర్స్ మోస్ట్‌లీ బ్యాక్ టు బ్యాక్. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ యాక్టర్స్‌లో వాట్ యూ హావ్ అబ్జర్వ్డ్ సీనియర్స్‌కి, యంగర్ జనరేషన్‌కి? ఆర్ట్ యాక్చువల్లీ ఎందుకంటే ద ఇప్పుడు తెలుగులో యాక్టింగ్ మీరు బ్యాక్ టు బ్యాక్ శర్వానంద్ అండ్ విజయ్ దేవరకొండతో వర్క్ అవును. చేశారు. యాక్చువల్లీ యాక్టింగ్ ఆ టైం నుంచి నాకు తెలిసిన టైం ఇట్స్ 90s నుంచి నేను చూస్తే 90s నుంచి బాగా మారింది యాక్చువల్లీ. యాక్టింగ్ స్టైల్ మారింది. నౌ ద యాక్టర్స్ ఆర్ మోర్ ఇంటు బిహేవింగ్ ద క్యారెక్టర్ లైక్. ఆ టైంలో మనం కొంచెం ఎక్కువ పెర్ఫామ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ చేంజింగ్ ద ట్రెండ్ ఆఫ్ అవర్ ఫ్యాషన్. ద యాక్టింగ్ ఆల్సో సేమ్ లైక్ దట్. బికాస్ నేను ఈ 3 స్టేట్లు చేశాను కదా! అప్పుడు కూడా నాకు దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంది. కేరళలో ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్, కేరళలో ఎక్కువ గెస్చర్స్ యూజ్ చేయడం, మలయాళంలో అక్కడ ఉన్నవాడు అది చేయరు. సో, అక్కడ సైలెంట్ యాక్టింగ్ ఏమైనా ఉంది యాక్చువల్లీ. కన్నడ కొంచెం పైన, తమిళ్ కొంచెం పైన, తెలుగు కొంచెం ఎక్కువ చేస్తున్నాను యాక్చువల్లీ. అది మనకు అక్కడ చూస్తే అది కొంచెం ఓవర్ యాక్టింగ్‌గా ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న లోకల్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు డైలాగ్ కంటే ఎక్కువ యాక్షన్ ముందుకొస్తుంది. సో, యాక్టింగ్ అలాగా ఒక్కొక్క స్టేట్‌కి చేంజ్ అవుతూనే ఉన్నాను. సో, అలాగా కూడా ఇప్పుడు ఆ టైంలో ఉన్న యాక్టింగ్‌కి, ఈ టైంలో ఉన్న యాక్టింగ్ మనకిప్పుడు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చూస్తే ఇప్పుడున్న యాక్టింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ టైంలో కొంచెం మనకు గర్వ్ అదన్నీ ఎక్కువ చూపిస్తున్నప్పుడు మనకు మోర్ బాడీ మూవ్‌మెంట్స్ అంతా మోర్ ఎక్స్‌ప్రెషన్ కావాలి. ఇప్పుడున్న యాక్టర్స్ అది చేయరు. వాళ్ళు సైలెంట్‌గా మోర్ స్టైలిష్‌గా సబ్టిలిటీ. మోర్ ఎమోషనల్. ఎందుకంటే ఇది యాక్టింగ్ మొత్తం కాదు. ఆ టైంలో ఉన్న టెక్నాలజీ కూడా అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో మనం బ్లాక్ అండ్ వైట్‌లో ఎక్కువ కలర్ యూజ్ చేశారు. ఎందుకు? ఆ బ్రైట్‌నెస్ చూడండి. బ్లాక్ అండ్ వైటే మనం చూసిన బ్లాక్ అండ్ వైటే. బట్ లైట్ కలర్స్‌లో తేడా తెలీదు యాక్చువల్లీ. సో, దే విల్ యూజ్ బ్రైట్ కలర్స్ యూజ్ చేశారు. అలాగే మనకి ఇప్పుడు హెచ్‌డీ మనం ఇప్పుడు హై డెఫినిషన్ అయింది. 8K వచ్చింది. 8K స్మాల్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో, మనం ఎక్కువ మేకప్ వేస్తే అది మొత్తం తెలుస్తుంది. సో, దాంట్లో కూడా అంత చేంజెస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ఎక్స్‌ప్రెషన్, చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా దే కెన్ క్యాప్చర్. ద న్యూ టెక్నాలజీ కెన్ క్యాప్చర్ ద లైటెస్ట్ ఎక్స్‌ప్రెషన్. సో, అది మనం తగ్గించేస్తే మనకు కరెక్ట్ అవుతుంది. లేదంటే మనం ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది. ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి మనం. ఆ డిఫరెన్స్ నాకు ఫీల్ అయింది యాక్చువల్లీ. మనం కొంచెం కంట్రోల్‌గా చేయాలి ఇప్పుడు.